మరియా కదా. అంటే తను యవనస్తురాలు. మరి యవనస్తులను మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళకి టైమే సరిపోదు కదా. వాళ్ళు ఉదయం లేసి వాళ్ళు సిద్ధపరచుకొని రెడీ కావడము, లేకపోతే ఇంకా ఇప్పుడున్న యవనస్తులకైతే ఫోన్ ఉంటే చాలు కదా. మరి తల్లిదండ్రులకు సహాయం చేయలేని పరిస్థితిలో కూడా ఇప్పుడున్న యవన బిడ్డలు ఉన్నారు. అయితే ఆ విధంగా మరి చూసుకున్నట్లయితే మరియా మరి తన యవనస్తురాలుగా ఉంది. కానీ మరియా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరియమ్మ తల్లిని మనము చూసుకుంటే మరి లూకా సువార్త 1వ అధ్యాయము మరి 26 నుండి మనం చూసుకుంటే మరి ఆ దూత మరియకు ప్రత్యక్షమై తను ఏం చెప్తుంది? 6వ నెలలో దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభమని చెప్పి ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడేను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి దేవుని దూత మరియకు ప్రత్యక్షమైనప్పుడు మరి దేవుని అక్కడ దూత స్వరాన్ని మరియా వింటుంది. అంటే అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ మరియా మరి దేవుని స్వరాన్ని వినే బిడ్డగా, ఒక కన్యకగా మనము చూడవచ్చు. ఇప్పుడు ఎంతోమంది యవ్వన బిడ్డలు దేవుడు మీతో మాట్లాడాలి అని ఎన్నోసార్లు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు గ్రహించలేకపోతున్నారు కదా. దేవుడు మరి వాక్యం ద్వారా మీరు బైబిల్ చదివేటప్పుడు మాట్లాడుతున్నాడు, లేకపోతే నువ్వు యూట్యూబ్ చూసేటప్పుడు ఒక దైవ సేవకుని ద్వారా కావచ్చు, దైవ సేవకురాల ద్వారా కావచ్చు మాట్లాడుతున్నాడు, ఒక పాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నో రకాలుగా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు గ్రహించలేని పరిస్థితిలో చాలా మంది యవ్వన బిడ్డలు ఉంటున్నారు, చాలా మంది స్త్రీలు కూడా ఉంటున్నారు కదా. మరి స్త్రీలు దుఃఖముతో మరి మనకు సమస్య రాగానే ఏం చేస్తాము? వారికి వీరికి చెప్పుకుంటాము కదా, చెప్పుకొని ఏడుస్తూ ఉంటాం. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడాలని చూస్తున్నాడు. ఇక్కడ మరియతో దూత మాట్లాడినప్పుడు మరి అక్కడ ఆ మరియా దూత స్వరాన్ని విన్నది. అంటే దేవుని స్వరాన్ని వినగలిగిన ఒక కన్యకగా మరియా ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ మరియా మరి దేవునితో సహవాసము కలిగిన కన్యకగా ఉంది. మరి ఏ విధంగా అంటారా? మరి ఆ రోజుల్లో మరి కన్యక గర్భంలో మరి శిశువు జన్మిస్తాడు అని ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట, అక్కడున్న కన్యకలు చాలా మంది ఒకవేళ దేవుడు నా గర్భంలో పుడతాడేమో అని చాలా మంది ఎదురు చూసిన కన్యకలు ఉన్నారు. అయితే ఇక్కడ మరియను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు అని అంటే మరియా దేవుణ్ణి సంతోష పెట్టిన మరి ఒక కన్యకగా ఉంటుంది. ఏ విధంగా అంటే మనము కూడా మన కుటుంబంలో ఉన్న వారిని సంతోష పెట్టడానికి ఏం చేస్తుంటాం? మార్నింగ్ ఉదయం లేవగానే చాలా బిజీగా మన పనులన్నీ చేస్తూ ఉంటాం. కానీ మొదట మనం ఎవరిని సంతోష పెట్టాలి? దేవుణ్ణి ఏ రకంగా మనం దేవుని సంతోష పెడతాం? మార్నింగ్ ఉదయం లేవగానే దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ఏమంటారు? ఏదో ఒక మాట అనేసరికి మనం ఏం చేస్తాం? ఏడుస్తూ ఉంటాం. ఎంత బాధ, బయటికి కనిపించకపోయినా లోపల బాధ ఉంటుంది కదా, ఎవ్వరు మనల్ని అర్థం చేసుకోరు అని. కానీ మొదటి నుండి ప్రథమ స్థానం నువ్వు దేవునికి ఇస్తే నిజంగా ఆ రోజంతట్లో కూడా నీకు క్షేమం కలుగుతుంది, నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. ఒకవేళ వాళ్ళు నేను పొరపాటు లేదని అన్నా
మరలా క్షమించమని అడుగుతారు. నిజంగా అటువంటి స్థితి బాగుంటుందా, లేకపోతే రోజు వారితో తిట్లు పడుతూ నువ్వు తిడుతూ సనుగుతూ గురుగుతూ ఉంటే బాగుంటుందా? కదా చెప్పండి. సనుగుడు గునుగుడు అనేది దేవునికి ఇష్టం. కానీ ఎక్కువ ఆడవాళ్ళం సనుగుతూ ఉంటాం కదా. ఎంత పని చేసినా నన్నే అంటారు, ఎంత చేసినా నన్నే అంటారు, ఎంత చేసినా నన్నే అంటారు అని అంటే దేవుడు మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంది. సామెతలు మరి 14వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకున్నట్లయితే మరి ఇల్లు కట్టే పని ఎవరికి ఇచ్చారండి? దేవుడు స్త్రీకి ఇచ్చాడు కదా. ఒక స్త్రీ ఇల్లు కట్టగలదు, ఒక స్త్రీ ఇల్లు పడగలగలదు కదా. మరి 2 బాధ్యతలు స్త్రీకి ఉన్నాయి, ఒకటి పడగొట్టడానికి, ఒకటి కట్టడానికి. కానీ జ్ఞానవంతురాలు మరి ఇల్లు జ్ఞానం ఎక్కడ నుండి వస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానములకు మూలం కదా. ఎప్పుడైతే మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటామో మన ఇల్లును మనం కట్టుకోగలుగుతాము. పడిపోతున్న వేరే వారి ఇల్లును కూడా మనము కట్టగలుగుతాం. ఏ రకంగా కట్టగలుగుతాము అని అంటే వారి గృహాలను అంటే వారి కుటుంబాల్లో శోధనలు శ్రమలు వచ్చి వారి దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు జ్ఞానవంతురాలైన నీవు వారితో మాట్లాడినప్పుడు మరి నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగిన దానవు కాబట్టి నీ మాటలు వారిని బలపరుస్తాయి, నీ మాటలు వారిని ధైర్యపరుస్తాయి, నీ మాటలు వారిని దేవుని వైపు నడిపిస్తాయి. ఆ విధంగా ఇల్లు కట్టబడుతుంది. ఎంతో మంది ఈ కాలం చూసుకున్నట్లయితే చిన్న చిన్న విషయాలకే మరి వారు విడాకులు తీసుకుంటున్నారు. అటు పిల్లలు ఉన్నారని కూడా చూసుకోకుండా మా బ్రతుకు మేము బ్రతుకుతాము అని విడాకులు. అది దేవుని చిత్తము కాదు. ఒక కుటుంబము కట్టబడి సంపూర్ణంగా ఉండడమే దేవుని చిత్తం కదా. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడని ఆదికాండంలో మరి 1వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఇల్లు కట్టబడాలి కదా. భార్య భర్తలు కలిసి ఉంటేనే ఆ కుటుంబానికి మరి ఆశీర్వాదం అనేది వస్తుంది. అంటే మరి మనం ఏ విధంగా ఉండాలి అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబము నిలబడుతుంది. ఇక్కడ మరియ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంది కాబట్టి ఆ దూత తనతో మాట్లాడినప్పుడు ఆ శుభవచనం ఏంటని ఆలోచించుకుంటే అప్పుడు దూత చెప్తుంది, నీ గర్భంలో ఒక శిశువు కదా. అంటే దేవుని ఎంతగా మరి మరియ సంతోషపరిచిందో అంటే మరి ఆ సమయంలో దేవుని స్తుతిస్తుంది, దేవుని ఘనపరుస్తుంది, దేవుని మరి ప్రవచనము అది నెరవేర్చబడుతుందని తన విశ్వాసంతో నమ్మి ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మరియను ఎన్నుకున్నాడు. మరి నీవు కూడా మరి నేను కూడా మొదట మనము మన ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే భర్తకు కాదు, పిల్లలకు కాదు. ఫస్ట్ మనము దేవునికి మన ప్రథమ స్థానమును ఇవ్వాలి. మన పిల్లలకు కూడా నేర్పాలి. మనం మీ ప్రథమ స్థానము తల్లిదండ్రులు కాదు, మొదట దేవుడు కదా. మరి అన్న చూసుకున్నట్లయితే తనకు లేక కుమారుడు పుడితే దేవుని సన్నిధానంలో విడిచిపెట్టింది కదా. ఎవరైనా వదిలిపెడతారా అట్లా? అసలు. కానీ మరి అన్నకు తెలుసు దేవుడు మరి ఆ కుమారుడు ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడని కదా. మన పిల్లలకు కూడా మనం నేర్పాలి. మరి ఏమని నేర్పాలి అని అంటే మాకంటే మొదట దేవుడు మీకు ప్రాధాన్యతగా ఉండాలి అని. ఎప్పుడైతే మనం మన పిల్లలకు నేర్పుతామో వారు దేవుడికి ప్రాధాన్యత ఇస్తే నిజంగా ఆటోమేటిక్గా పిల్లలు ఎంతగానో ఆశీర్వదింపబడతారు. వాళ్ళు ఆశీర్వదింపబడతారు. వారు దేవుని అంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తే ఆటోమేటిక్ తల్లిదండ్రులను కూడా వారు సన్మానిస్తారు కదా. తల్లిదండ్రులను సన్మానిస్తే భూమి మీద వాళ్ళు ఏమవుతారు? దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇవన్నీ కూడా మనము మన పిల్లలకి నేర్పాలి. చిన్న చిన్న విషయాలే కానీ ఇవి మనం ఎప్పుడైతే నేర్పిస్తామో కొంతమంది అయితే అసలు అంటే తల్లిదండ్రులే దేవుళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, వారికి తెలియక. కాబట్టి మొదట మనం మన పిల్లలకి నేర్పాలి ప్రథమ స్థానం మనం దేవునికి ఇవ్వాలని కదా. మరి నిజంగా మరి మనము మన ప్రథమ స్థానం అంటే
మన ప్రాధాన్యత మొదట మనం దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని మొదట మనం సంతోష పెట్టినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరియ కూడా ఆ విధంగా దేవుని మొదట సంతోషపెట్టింది. కాబట్టి దేవుడు మరియను ఆశీర్వదించాడు కదా. మరియను ఆశీర్వదించాడు. మరియ ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి మరియ కారకురాలైంది కదా. మన ద్వారా కూడా దేవుడు మహిమపరచబడినప్పుడు మనల్ని కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరముగా నీవు నీ కుటుంబము ఉంటుంది. ఎప్పుడు అని అంటే మన ప్రథమ స్థానము ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తామో, ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటామో మనల్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నిన్ను చూసే నీ పిల్లలు పెరుగుతారు. అవునా కదా. మొదట బడిలో టీచర్ కంటే కూడా తల్లి ఒడే వారికి మొదట బడి కదా. కాబట్టి మన పిల్లల్ని దేవుని యందు భయము భక్తితో పెంచాలి అని అంటే అది మన చేతిలోనే ఉంది. వారు చిన్నగా ఉన్నప్పుడే మనం వారిని పెంచితే వారు పెద్దగైనప్పుడు దాని నుండి తొలగిపోరు కదా. ఆ విధంగా నిజంగా ఒకవేళ మనకిప్పుడు మనవరాలు వస్తే కూడా ఆ బాధ్యత కూడా మీదే, వారిని ఉన్నతమైన స్థితిలో పెంచడానికి. కాబట్టి ఈ మధ్యాహ్న కాలము మన ప్రాధాన్యత మనం దేవునికి ఇద్దాము. ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ బైబిల్ చదవడం, ప్రార్థించడం, ఈ విధంగా మీటింగ్స్కి రావడానికి వెనకపడకుండా ఎప్పుడైతే సమాజంగా కూడి దేవుని స్తుతిస్తామో దేవుడు మహిమపరచబడతాడు. సమాజంగా కూడినప్పుడు అనేక విషయాలు మనము నేర్చుకోగలుగుతాము. సమాజంగా కూడినప్పుడు ఒకరికొకరు ప్రార్థన చేయగలుగుతాము. ఒకరి యోగ క్షేమాలు ఒకరు తెలుసుకోగలుగుతాము. నువ్వు ఇంట్లో ఉండి నువ్వు ఒక్కదానివే, నీకు ఆరోగ్యం బాగాలేకూడదు, లేకపోతే నీ సంఘ పరిస్థితులు కావచ్చు, నువ్వు ఒక్కదానివే కుంగిపోతే ఒకదానికి కదా. ఇద్దరు కలిసి, ముగ్గురు కలిసి, ఎక్కడ ఆయన నామంలో ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుడే కదా. మనం ఏదైతే భూమి మీద ఏదైతే మనం ఏకీభవించి అది బంధిస్తామో పరలోకమందు బంధింపబడుతుంది. అంటే ఇటువంటి సహవాసానికి కూడా మనము రావాలి కదా. ఎందుకులే నా సంఘం ఉంది, నాకుంది అన్నట్టుగా కాకుండా ఈ రకంగా వచ్చినప్పుడు అనేక విషయాలు మనం తెలుసుకుంటాము, ఇంకా ఆత్మీయంగా బలపరచబడతాము. ఇంకొకసారి ఒకవేళ అవకాశం ఉంటే ఒక స్త్రీల కూడిక పెట్టుకున్నట్లయితే అప్పుడు వస్తాం పాస్టర్ గారు. అప్పుడు మాకు ఫుల్ టైం టైం ఉంటుంది కాబట్టి ఇంకా అనేక విషయాలు మేము తెలుసుకోగలుగుతాము. ఇంకా అనేక విషయాలు అంటే దేవుడు ఏ విధంగా మనల్ని ఆల్రెడీ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుడు మన చేతిలోనే అన్ని పెట్టాడు, మన నోట పెట్టాడు. జీవం మరణము నాలుక వర్షం, దేవుడు మన నోట అన్ని బ్లెస్సింగ్స్ ఉంచాడు. కానీ మనము తెలుసుకోకుండా మనము నెగిటివ్ మాటలు మాట్లాడి ఆ బ్లెస్సింగ్స్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి అవకాశము ఉంటే దేవుని చిత్తం అయితే మరొక స్త్రీల కూడికలు పెట్టుకొని మనము అనేక విషయాలు, దేవుని విషయాలు మనం తెలుసుకుందాము. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు. మరొకసారి మీ అందరూ కూడా వేడుకుంటున్నాను, మనము మన ప్రథమ స్థానమును మొదట మనం దేవునికి ఇద్దాము. దాని తర్వాతనే ఏదైనా కూడా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన